మార్నింగ్ వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్. డిఎస్సి అప్డేట్స్ గమనిస్తున్నప్పుడు ఇవాళ మనకు ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేపర్లో డిఎస్సికి అనుబంధ నోటిఫికేషను మరి నెలాఖరులోగానే నోటిఫికేషన్ అనే వార్త కనబడుతుంది. గవర్నమెంట్ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చింది డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని. గతంలో జారీ చేసినటువంటి 5,000 పోస్టులకి అదనంగా 7,000 పోస్టులు అయితే ఇప్పుడు కొత్తగా ఈ డిఎస్సిలో చేర్చబోతున్నారు. మొత్తం మనకు 12,000 పోస్టులతో నోటిఫికేషన్ అయితే ఇవ్వడానికి ప్రభుత్వము దాదాపు ఒక అంచనాకి వచ్చింది. ఇప్పటికే ఆయా జిల్లాల నుండి ఉపాధ్యాయ ఖాళీలు ఎన్ని అనే ఒక సమగ్రమైన నివేదిక ప్రభుత్వానికి చేరినట్టు మనకు తెలుస్తుంది. ఇంకో అప్డేట్ ఏమిచ్చారంటే దీంట్లో గతంలో ఎవరైతే డిఎస్సికి అప్లై చేసుకున్నారో మరి వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఈ వార్తలో చెప్పడం జరిగింది. మనకి నోటిఫికేషన్ వచ్చినాక కూడా తాజా అప్డేట్ చూద్దాం. అప్పటి వరకు ఏమైనా నిర్ణయం మారితే అది కూడా మీకు అందిస్తాను తప్పకుండా. ఎవరైతే కొత్తగా నోటిఫికేషన్కి గతంలో దరఖాస్తు చేసుకొని వారు ఉండి ఇప్పుడు ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనే విషయం కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఒకసారి ఈ వార్త లోపలికి వెళ్ళి చూస్తే మనము ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ అంటున్నారు. మేబీ జనవరి ఎండింగ్ కల్లా నోటిఫికేషన్ జారీ కావచ్చు, లేదా ఫిబ్రవరిలో డెఫినెట్గా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే మనకు తెలుస్తున్నాయి. కసరత్తు పూర్తి చేసిన అధికారులు 5,000 పోస్టులతో గతంలో నోటిఫికేషను అప్పుడు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు. కొత్త పోస్టులకు కొత్తగా దరఖాస్తు అంటున్నారు. ఫిబ్రవరిలో మెగా డిఎస్సి మంత్రి కోమటిరెడ్డి అని ఒక వార్త కనబడుతుంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మెగా డిఎస్సి నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం గతంలో ప్రకటించిన కొలువులకు అదనంగా మరిన్ని పోస్టులు చేర్చనుంది అనేది ప్రధానంగా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులపై ఇప్పటికే మరి పూర్తి డీటెయిల్డ్ రిపోర్ట్ అయితే ప్రభుత్వము తీసుకుంది. ఒక 7,000 పోస్టులు కొత్తగా అటాచ్ చేసి 12,000 పోస్టులతో అయితే నోటిఫికేషన్ ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకు ఈ వార్త ద్వారా అర్థమవుతుంది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ సంబంధించి 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సరే, ఇంకా లాస్ట్ ఇయర్ నవంబర్లో ఎగ్జామ్స్ జరగాల్సి ఉండే, అవి జరగలేదు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదంతా మనకు తెలిసినటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ లేటెస్ట్ కొత్త ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే పాత నోటిఫికేషన్ రద్దు చేస్తే సాంకేతికంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న అంచనాకు వచ్చింది. అంటే ఆ నోటిఫికేషన్ రద్దు చేయకుండా 7,000 పోస్టులు కలుపుతూ అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వడం బెటరు అనే నిర్ణయానికి ప్రభుత్వం రావడం జరిగింది. ముఖ్యంగా 1.77 లక్షల మంది అభ్యర్థులు ఇప్పటికే మరి ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి వారి నుంచి ఆందోళన ఎదురవుతుందని భావిస్తున్నారు. ఈ సమస్య రాకుండా గత నోటిఫికేషన్కు అనుబంధంగా మరో నోటిఫికేషన్ జారీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందులో కొత్తగా చేర్చిన పోస్టుల వివరాలను పొందుపరిచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం ఇవ్వనున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం అయితే లేదు అని ఇక్కడ స్పష్టంగా మనకు దీంట్లో తెలుస్తుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపడుతున్నారు. అంటే ఇక్కడ మనకి ఇంకొక వార్త, మెగా డిఎస్సిలో సుమారు 12,000 ఉపాధ్యాయ పోస్టుల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ కొత్తగా వచ్చే దాంట్లో ఒక 1,523 స్పెషల్ టీచర్ పోస్టులు ఉన్నాయి. వీటికి గతంలో కూడా అనుమతి ఉంది కానీ నోటిఫికేషన్లో మరి ఇంక్లూడ్ చేయలేకపోయారు. ఈసారి ఈ నోటిఫికేషన్లో ఈ స్పెషల్ టీచర్ పోస్టులు కూడా ఇంక్లూడ్ చేస్తామని చెప్తున్నారు. అదనంగా వాటితో పాటు ఇంకా 4,281 ఖాళీ పోస్టులను గుర్తించారు. అంటే ఓవరాల్గా 7,000 పోస్టులు అయితే మనకి ఇక్కడ అదనంగా అటాచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మోడల్ స్కూళ్ళలో ఇంకా 1,000 ఉపాధ్యాయ పోస్టులు, అంటే ఇవన్నీ కలిపితేనే మనకు ఒక 7,000 దాకా కొత్త పోస్టులు వస్తున్నాయి. గతంలో ప్రమోషన్స్ కల్పించడం ద్వారా మరికొన్ని పోస్టులు కూడా మరి ఖాళీ అయ్యాయి. వాటిని కూడా ఈ మెగా డిఎస్సిలో చేర్చనున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ పాఠశాల ఉండాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఒకవేళ మీకు ఇక్కడ ఈ విషయాన్ని కూడా, అంటే ప్రతి జీపీలో గవర్నమెంట్ స్కూల్ ఉండాలంటున్నారు కాబట్టి అందుకని అక్కడ ఎక్కడెక్కడైతే ఇప్పుడు గతంలో తొలగించినటువంటి స్కూల్స్ కానివ్వండి వాటన్నిటినీ కూడా మళ్ళీ రివైజ్డ్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ కూడా పోస్టుని క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా లేదు. అయినప్పటికీ ఇలాంటి పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషనలైజేషన్ ద్వారా ఇలాంటి పాఠశాలలను పోస్టులను రద్దు చేయాలనే ప్రతిపాదన గతంలో ఉండేది. ఇప్పుడైతే మరి ఆ హేతుబద్ధీకరణ అనే దాన్ని గవర్నమెంట్ ఉపసంహరించుకుంది. ప్రస్తుతం మొత్తం 26,000 పాఠశాలలు ఉండగా సుమారు 6,000 స్కూళ్ళల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలు
1290 పాఠశాలల్లో 0 అడ్మిషన్లు ఉన్నాయి. వీటన్నింటినీ ఖాళీల భర్తీ కోసము నిర్వహించే డిఎస్సి పరీక్షను రాష్ట్రం యూనిట్గా నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా జిల్లాల వారీగా మెరిట్ జాబితాను రూపొందించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండా పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే పోస్టుల భర్తీ జరగనుంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఇంటర్వ్యూస్ లేకుండా ఈ డిఎస్సిని, అంటే గతంలో కూడా ఇంటర్వ్యూ తీసేశారు, ఇప్పుడు కూడా ఎలాంటి రిక్రూట్మెంట్ విధానంలో పెద్దగా మార్పులు అయితే ఏమి లేవని మనకి అర్థమవుతుంది. ఇది తాజాగా డిఎస్సి మీద ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మళ్ళీ ఏమైనా ఉంటే తప్పకుండా మీకు నేను అందిస్తాను.